ఏడాది కూటమి పాలనలో అభివృద్ధి చేయకపోగా వారు చేసిన మోసాలపై ప్రశ్నించిన ప్రతిపక్షాలపై కేసులు పెట్టడం జరిగిందని, సూపర్ 6 పథకాలను ప్రకటించి పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారని వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా, వైసీపీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు సూర్యనారాయణ రాజులు విమర్శించారు. కాకినాడ నగరంలో స్థానిక బాల త్రిపుర సుందరి ఆలయం వద్ద గల వైసీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏడాది పాలనపై జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పేరుతో ముద్రించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడాది కూటమి పాలనంతా విధ్వంసమే అని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యంపై మండల గ్రామ స్థాయిలో వైసీపీ శ్రేణులు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, నాయకులు దావులూరి దొరబాబు, ముద్రగడ్డ పద్మనాభరెడ్డి, మాజీ మేయర్ సరోజ, మాజీ కౌడ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, గిరిబాబు, ఆవల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. మేనిఫెస్టోలో మెయిన్గా 6 హామీలు పెట్టడం, ఇంకొక 142 హామీలు ఆయన ఇచ్చి ప్రజలకు ఇచ్చి మొన్న ఎన్నికల్లో ప్రత్యేకంగా ఈ హామీల వల్ల ఆయన నెగ్గడం కూడా జరిగింది. ఈ సంవత్సరంలో ఆయన అమలు చేసినవి ఎందుకంటే ఆయన మతలబ్ లేకుండా ఏ పని చేయడు చంద్రబాబు నాయుడు గారు అన్న వ్యక్తి. మనం చూసాం గ్యాస్ సిలిండర్లు, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నారు, ఒకటే ఇచ్చారు. అది కూడా 30% మందికే ఇచ్చారు. నిన్నగాక మొన్న తల్లికి వందనం అది కూడా అమలు చేశానని చెప్పారు. మరి రానున్న రోజుల్లో ఎంత చిత్తశుద్ధితో ఆయన అమలు చేశారన్నది రానున్న 4-5 రోజుల్లోని బయటకు వస్తుంది. అది 2వ హామీ. ఆగస్టు 15వ తారీఖుని ఉచిత బస్సు కూడా చేస్తా అన్నాడు. మరి ఏం మతలబు లేకుండా చేస్తాడో లేదో చూడాలి మనం. ఆ రోజు ఒక్కరికి ఇస్తా ఉన్నారు. ఒక్కరికి వచ్చిన వెంటనే 5 సంవత్సరాలు ఆ ఒక్క ప్రతి కుటుంబానికి ఒక్కరికి ఎవరికి ఆగకుండా అందరికీ ఇచ్చారు. ఈవేళ మీరు 1 సంవత్సరం ఎవరికి ఇస్తారు? ఈ 1 సంవత్సరం బాకీ కూడా చెల్లించాల్సిందే. మేము ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఎన్ని లక్షలు అయితే చెప్తున్నారో అన్ని లక్షల మందికి మొదటి సంవత్సరం 24, 25 సంవత్సరానికి కూడా ప్రజలకు మీరు బాకీ ఉన్నారు. తల్లికి బాకీ ఉన్నారు, పిల్లలకి బాకీ ఉన్నారు. ఆ బాకీ చెల్లించాల్సిందే. అది చెల్లించే వరకు మేము పోరాడతాం. ఆ రోజు మా వాగ్దానం అది ఒక్కరికి ప్రతి కుటుంబానికి ఒకరికి ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈవేళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తామని మీరు చెప్పి 1 సంవత్సరం ఎగ్గొట్టి ఈ 2వ సంవత్సరంలో వచ్చినప్పటికీ కొన్ని కుటుంబాలకే కావాల్సిన కుటుంబాలకో లేదా కొన్ని కుటుంబాలకే మీరు సెలెక్ట్ చేసి అందులో మళ్ళీ కొంతమందిని పక్కకి తీసేసి చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. అర్హులు అయితే ఎంతమంది అవుతున్నారో అంతమందికి కూడా ఇవ్వాలి. అలాగే మొదటి సంవత్సరం బాకీ కూడా తల్లులకి చెల్లించాల్సిందే. 18,000 రూపాయలు మహిళలకి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల దాకా ఇస్తానని చెప్పినటువంటి మహిళలకు P4తో దాన్ని కంబైన్ చేశాట. P4కి దానికి ఏ విధమైనటువంటి సంబంధం ఉందో మాకైతే అర్థం అవడం లేదు. అలాగా ఏదో ఒకలాగా ఇంకా రైతు భరోసా ఉంది. ఇప్పుడు అది కూడా ఇంకా అమలు చేయలేదు. 15వ తారీఖు అంటున్నారు. 300 యూనిట్లు పాత దాని ప్రకారమే 300 యూనిట్లు లేని ఇళ్ళకు కూడా అమ్మఒడి రానటువంటి పరిస్థితి ఉంది. నిన్న మేము కొన్ని లెక్కలు చూస్తే దగ్గర 20-25% అనర్హులుగా ప్రకటించినటువంటి పరిస్థితి. ఒక 1 సంవత్సరం అయినప్పటికీ కూడా ఏ పని చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరిచి పూర్తిగా వాళ్ళు చెప్పినటువంటి మాటలను కట్టుబడి ఉండాలని కోరుకుంటాం.